నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాల్స్ను. అక్టోబరు 19వ తారీఖున గురువు స్థాన మార్పు చేశాడు. అనగా మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి గురువు స్థాన చలనం చేయడం వల్ల మరి రేపే కార్తీక బుధ పౌర్ణమి. అనగా ఒక విధంగా చెప్పాలంటే రేపు కార్తీక మాసము బుధుడి యొక్క అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది. అదేవిధంగా చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. మరి నేను చెప్తున్నటువంటి 5 రాశులలో జన్మించినటువంటి వారు అపర కుబేరులు అవ్వబోతున్నారు. అంటే అపర కుబేరులు అంటే నేనేం చెప్తున్నానంటే కష్టపడింది అయితే రాదండి, సంపాదన పెరుగుతుంది, ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఉన్నతంగా జీవిస్తారు. కష్టపడడం నేర్చుకోండి. అంటే ఏదో ఫిలాసఫీ చెప్తున్నానని కాదు, మంచి టైం వచ్చింది, మీకు మంచి అవకాశం భగవంతుడు కల్పించాడు. చేస్తున్న పని కొంచెం స్పీడ్గా ముందుకెళ్తారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, చాలా బ్రహ్మాండంగా. ఇంకా ఎవరిని చేయి చాచి అడిగే పరిస్థితి మీకు రాదండి. మిథున రాశిలో జన్మించినటువంటి వారు, మీన రాశిలో జన్మించినటువంటి వారు, మకర రాశిలో జన్మించిన, వృశ్చిక రాశిలో జన్మించిన, కన్యా రాశిలో జన్మించిన మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఇక నుండి మీ మార్గము రాజమార్గమే. అంటే ఎన్నో సంవత్సరాల నుండి మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు కేసులు కానీ, భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ, తల్లిదండ్రుల మధ్యలో గొడవలు కానివ్వండి, ఆస్తి పంపకాల విషయంలో కానివ్వండి, అదేవిధంగా ప్రేమ మెయిన్గా ఏంటంటే ప్రేమించడం తప్పు కాదు, కానీ తల్లిదండ్రుల సమక్షంలో చేసుకోవడం గొప్ప విషయం. ప్రేమ వివాహాలు చేసుకోవడం కానీ ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళకి మంచి జరుగుతుందండి. అదేవిధంగా విదేశాలలో ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగ ప్రాప్తి, గురువు బలం పెరిగాడంటే ఇంకా మీకు తిరుగుండదు. ఎందుకంటే గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు అని ఒక సామెత చూశారు కదా. కాబట్టి ఈ సంవత్సరం మరి రేపటి నుండి 5వ తారీఖు మరి నవంబర్ మాసం నుండి మీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు. మీరు సిద్ధంగా ఉండండి. మిథున, మీన, మకర, వృశ్చిక, కన్యా రాశుల వారికి ఎనలేని రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. ఇందులో మీ రాసి ఉండాలని కూడా ఆ పరమేశ్వరుని కోరుకోండి.